మత్స్యకారుల సంక్షేమం మరియు మత్స్యరంగం అభివృద్ధి పట్ల ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అంచలమైన నిబద్ధతను గురించి టీడీపీ తిరుపతి జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పెన్నక్క చెరువు సంఘ అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి కొనియాడారు. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లె కొత్తపాలె గ్రామంలోని పెన్నక్క చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 12 లక్షల చేప పిల్లలను విడుదల చేయడాన్ని వారు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. జిల్లా మత్స్యకార అధికారి నాగరాజుతో కలిసి టీడీపీ నాయకులు ఆనకట్ట నీటిలోని చేప పిల్లలను వదిలారు. మత్స్యకార రంగాన్ని పెంపొందించడానికి, మత్స్యకార వర్గాల జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో జీవో నంబర్ 217 ద్వారా చెరువులను వేలంపాటల ద్వారా చెరువులోని మత్స్య సంపదను దక్కించుకునే వారిని ప్రస్తుత ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసి సొసైటీలకు అప్పగించడం జరిగిందన్నారు. ఇలా మీ చేతిలో రండి సార్. దగ్గర రావచ్చు సార్. ఏంది అసలు వెళ్ళట్లేదు నువ్వు. ఒకతూరి ఆ లారీలు ఒకసారి సార్ వదలండి. నువ్వు వదిలినాక 5 కిలోలు కావాలా?
చాలా శుభదినం, శుభపరిణామం. ఈ శుభోదయంలో నెల్లూరుపల్లి కొత్తపాలెం పెన్నా చెరువుకి మంచి కళ వచ్చింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 217 జీవో పెట్టి ఈ చెరువుని ఎస్టీలకు లేకుండా కంప్లీట్ యాక్షన్ పెట్టేసి ఆపేసారట్నే. కోర్టుకు పోయి కోర్టులోనే నడుస్తా ఉండింది. ఈ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పింది ఏమని, ఇదొకట మన గవర్నమెంట్ వస్తే 217 జీవోని రద్దు చేసి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం చెరువునని. అదేవిధంగా జీవోని రద్దు చేశారు, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎస్టీలకు జీవనోపాధి బాగా కల్పించే విధంగా చేశారు. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు పెన్నా చెరువుకి ఉచితంగా 12 లక్షల చేప పిల్లల్ని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి తరఫున రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయాన్నే అందరం ఆధ్వర్యంలో చెరువులో చేపల పిల్లలను వదలడం జరుగుతుంది. దీనికి కృషి చేసినటువంటి మనకి పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎన్డీఏ కూటమి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మాజీ జలసంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారికి, మాజీ జలసంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి గారికి, నాయకుడు శంకర్ రెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ అరవింద్ గారికి, ఎంపీటీసీ నారాయణ గారికి, మన స్టాఫ్కి, మా నాయకులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మనందరికీ తెలుసు, మన గూడూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ప్రతిష్టాత్మక చెరువు మన పెన్నక్కి చెరువు. దాదాపు చిల్లకూరు, కోట మండలాల్లో దాదాపు 10 విలేజెస్ కవర్ చేస్తూ ఈ చెరువు ఉంది. దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిగా ఉంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ చెరువుల్లో నుంచి వచ్చినటువంటి మత్స్య సంపద అన్ని కూడా కేవలం ఎస్టీలకు, మత్స్యకారులకే చెందాలని మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక జీవో తీసుకురావడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో 217 జీవో తీసుకొని వచ్చి ఆ సొసైటీలకి లేకుండా గత ప్రభుత్వం చేసింది. మళ్ళా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం రాగానే ఆ జీవోను రద్దు చేసి ఈ సొసైటీలకే, ఈ మత్స్యకారులకే ఈ సంపద అంతా చెందాలి అనే విధంగా మళ్ళా తిరిగి ఆ జీవోని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు 273 కుటుంబాలు ఈ సొసైటీలో ఉన్నాయి. కేవలం ఈ సొసైటీలకి లబ్ధి చేకూర్చే విధంగా చూడండి, దాదాపు 12 లారీలకు సంబంధించి 12 లక్షల చేప పిల్లల్ని ఈరోజు పెన్నక్కి చెరువులో వదలడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు కార్యక్రమానికి మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాసం సునీల్ కుమార్ గారు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లోకేష్ బాబు గారి తిరుపతి పర్యటన కారణంగా ఈరోజు రాలేకపోయారు. ఎనీహో మన ఈ కార్యక్రమానికి మన ఫిషరీస్కి సంబంధించినటువంటి ఏడీ గారు, ఎఫ్డిఓ గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి ఈ విధంగా 273 కుటుంబాలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు 12 లక్షల చేప పిల్లల్ని ఈరోజు మత్స్యకార సంబంధించిన సొసైటీలకి సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమం జరపడం చాలా అభినందనీయం. అదేవిధంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పెన్నక్కి చెరువు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మన నెల్లూరు మోహన్ రెడ్డి గారికి, అలాగే సభ్యులకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను.